అందరికీ నమస్కారం. మిత్రులారా, ఒక ఇంటర్మీడియేట్ కాలేజ్ ఎలా ఎంపిక చేసుకోవాలనేది చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ. అనేక కాలేజెస్ ఉన్నప్పటికీ వేటిని సీరియస్‌గా పరిశీలించాలి, ఏ కాలేజెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏవి కన్సిడరబుల్ కాలేజెస్, ఈ విషయం మీద స్పష్టతనిచ్చేటువంటి వీడియో ఎక్కడా కూడా మనకి ఇప్పటికి లేదు. కాబట్టి మిత్రులారా, అందరూ కూడా పూర్తి వీడియో చూడండి. ఈ వీడియోలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 35 కాలేజీల యొక్క వివరాలు, వాటికి సంబంధించినటువంటి కోర్ వాల్యూస్ పైన ఉండేటువంటి కామెంటరీ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చివరి వరకు చూడండి. మీకు ఇంటర్ కాలేజెస్, స్కూల్స్, ఇంజనీరింగ్ మీద గైడెన్స్ కోసం 92561992 నెంబర్కి ఫోన్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ లింక్ ఉంది. దాన్ని ఏరినైతే రెగ్యులర్ జూమ్ మీటింగ్స్ మీరు అటెండ్ కావచ్చు. ముందుగా పెద్దగా ప్రచారం లేకుండా, ఆర్భాటం లేకుండా, చాలా సిన్సియర్గా, సైలెంట్గా, ఉన్నంతలో మంచి టీచింగ్, మంచి హాస్టల్ ఫెసిలిటీ, పిల్లలను పట్టించుకునేటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి కాలేజీల లిస్టు ముందిస్తాను. ఆ తర్వాత పర్వాలేదనిపించేటువంటి కాలేజెస్ కొన్ని, తర్వాత ఏ కాలేజీ పట్ల చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలనే కాలేజీల మీద కూడా ఒక లిస్ట్ ఇస్తున్నాను. కాబట్టి అందరూ కూడా వీడియో చివరకు చూడండి. ముందుగా డెల్టా కాలేజ్ ఏంటంటే ఒక 35 సంవత్సరాల పైన నుంచి స్థిరంగా రిజల్ట్స్ ఇచ్చినటువంటి సంస్థ. రామయ్య కృష్ణమూర్తి లెగసీని కంటిన్యూ చేసినటువంటి సంస్థ. దీన్ని శ్రీకాంత్ గారు స్థాపించారు. ఇప్పటికీ వందలాది ఐఐటి సాధించారు. పదుల సంఖ్యలో 100 లోపు ఐఐటి ర్యాంకులు సాధించారు. ఇప్పటికీ పాత కాలం నాటి గురుకుల విధానాలతోటి సింగిల్ బ్రాంచ్ తోటి నల్లకుంటలో నిర్వహించినటువంటి సంస్థ. ఇప్పుడు ఇది నెంబర్ అంబర్పేట ఏరియాలో హాస్టల్ కమ్ కాలేజ్ ఉంది. ఇది దానికి ఉండేటువంటి లెగసీ దృష్ట్యా ఇది మొదటి ర్యాంక్గా మేము భావిస్తున్నాం. భాస్కర్ సార్ లాంటి మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ, కొలంబియా వరల్డ్స్ టాప్ యూనివర్సిటీ కొలంబియాలో చదివి, ఐఐటి మద్రాసులో గ్రాడ్యుయేట్ చదివి, ఒక అద్భుతమైనటువంటి మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ అండ్ శ్రీకాంత్ సార్ ఇంకా అనేక మంది అట్లాంటి వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప రామయ్య లాంటి సంస్థ డెల్టా. ఇది మొదటిది. రెండవది నానో కాలేజ్. నానో కాలేజ్ అంటే దాదాపు 18 సంవత్సరాల నుంచి శ్రీ చైతన్య నారాయణ లాంటి ఒక వటవృక్షాల లాంటి సంస్థల ఎదురుగా నిలబడి వాటిని ఎదుర్కొని 18 సంవత్సరాల నుంచి వందలాది వేలాది ఐఐటి ర్యాంక్స్, 10ల కొద్ది నీట్ ర్యాంక్ సాధించిన సంస్థ నానో ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా ప్రొఫెషన్ స్థాపించారు. కృష్ చైతన్య, ఎన్ఐటి కురుక్షేత్ర, ఐఐఎం కోల్కతా అల్యూమిని, గొప్ప మ్యాథ్స్ ఫ్యాకల్టీ, ఫిడ్జి ఢిల్లీలో ఉన్నత స్థానంలో పనిచేసినటువంటి ఫ్యాకల్టీ కృష్ చైతన్య గారు. అదేవిధంగా ఐఐఎం అహ్మదాబాద్లో ఎంబీఏ పూర్తి చేసి 15-20 సంవత్సరాలు ఐటీ రంగంలో ఉన్నటువంటి శ్రీనివాస్ గారు ఇద్దరు డైరెక్టర్గా ఉండి వారు ప్రత్యక్ష పర్యవేక్షణ నిర్వహించబడుతున్న సంస్థ నానో ప్రత్యేకత ఏంటంటే సైంటిఫిక్ ట్రైనింగ్, ప్రతిది కూడా రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటుంది. రెగ్యులర్ మెటీరియల్ అప్డేట్ చేస్తుంటారు. వీళ్ళు ఎవాల్యుయేషన్లో, టీచింగ్లో, ఫీడ్బ్యాక్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడుతుంటారు. చాలా ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ నానో. కాబట్టి నానో అనేది రెండవ స్థానం ఇవ్వచ్చు దానికి ఉండే లెజెండరీ దృష్ట్యా. అప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు నడుస్తున్న కాలేజీ చాలా చాలా తక్కువ ఉన్నాయి మీకు. సో కాబట్టి దానికి ఉండేటువంటి 18 సంవత్సరాల లెగసీ దృష్ట్యా ఇది రెండవ స్థానం తీసుకుంది. థర్డ్ 9, ఇది 13 సంవత్సరాల నుంచి నిర్వహించబడుతుంది. 9 ఇది ముగ్గురు ఐఐటి ఖరగ్పూర్ స్థాపించారు. శ్రీకాంత్ రెడ్డి, జస్వంత్ గారు, భరత్ గారు స్థాపించారు. భరత్ గారు ఫౌండర్ కమ్ సిఇఓ ఉన్నారు. దీనిలో ముగ్గురు ఎంపీసీ, భరత్ గారు మ్యాథ్స్ ఫ్యాకల్టీ, శ్రీకాంత్ రెడ్డి గారు ఫిజిక్స్ ఫ్యాకల్టీ, జస్వంత్ గారు కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. ఇప్పుడు 180 మంది ఐఐటియన్స్ పనిచేస్తున్నారు. దానిలో చాలామంది టాప్ ఐఐటియన్స్, ఎక్కువ మంది యంగ్స్టర్స్, దాదాపు 45-50 మంది ఒక ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్న వాళ్ళే దీనిలో ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. సో ఇది ఫ్రీ లెర్నింగ్ లాగుంటుంది, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. తర్వాత వీళ్ళ క్లబ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి. అదే సమయంలో అకాడమిక్స్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 అనేటువంటి కాలేజీలకు సరిసాటిగా ఉంటుంది, వాటికంటే మించి కూడా ఉంటుంది. కాబట్టి అటు అకాడమిక్స్ను, యాక్టివిటీస్ను బ్యాలెన్స్ చేస్తూ ఒక స్ట్రెస్ ఫ్రీ లెర్నింగ్ ఇచ్చేటువంటి సంస్థ నైన్ ఎడ్యుకేషన్. ఫోర్త్ మాడ్యులస్. ఇది స్థాపించి 6 సంవత్సరాలైంది. సో మాడ్యులస్ ఈ ఫిడ్జి యొక్క టాప్ ఫ్యాకల్టీ అందరు కలిసి స్థాపించారు. నితిన్ కుమార్ ఐఐటి ఢిల్లీ, నాగరవి సార్ ఫిడ్జి మియాపూరి యొక్క ఫౌండర్, ఫిడ్జిలో మీకు చాలా కీ పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మణికంఠ నెహ్రూ సార్ ఫిడ్జి మాదాపూర్ యొక్క బ్రాంచ్ హెడ్, అదేవిధంగా అకాడమిక్ హెడ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్ ర్యాంక్ సాధించారు. లాస్ట్ టైం మాడ్యులస్ వాళ్ళు ఆల్ ఇండియా 9th ర్యాంక్ సాధించారు, సౌత్ ఇండియాస్ బెస్ట్ ర్యాంక్. ఇదంతా ఫిడ్జి యొక్క రిఫైన్డ్ వెర్షన్, అంటే ఫిడ్జి కంటే బెటర్ అకాడమిక్స్, బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి సంస్థ మాడ్యులస్. సో ఇది ఫోర్త్. ఫిఫ్త్ ఇగ్నైట్. ఇది చాలా సాదాసీదా కనిపిస్తుంది కానీ మీకు అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, మంచి హాస్టల్,
మంచి ఫుడ్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇది జేఈలో కూడా మంచి రిజల్ట్ సాధిస్తుంది. నీట్‌లో అయితే దాదాపు 50% ర్యాంక్స్ నీట్‌లో వచ్చింది. ఇది ఇగ్నైట్ కాలేజ్. అదేవిధంగా ప్రగతి, ఇది కొంచెం ఎఫర్డబుల్. ఇగ్నైట్ ప్రగతి కూడా ఎఫర్డబుల్. బహుశా 2,00,000 లోపు కూడా విత్ హాస్టల్ ఫీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రగతి కాలేజ్ దయాకర్ రెడ్డి గారు స్థాపించారు. వాళ్ళు ప్రగతి నగర్ ఫౌండర్. చాలా ఉదారమైనటువంటి వ్యక్తి. ఎన్నో కొన్ని వందలాది స్టూడెంట్స్‌కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు వేరే వేదిక మీద. ఇది జేఎన్‌టీయూ మాదాపూర్ ఏరియాలో ఉంది. ఇది మంచి ఎఫర్డబుల్‌గా ఉండి ఒక హోమ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ తోటి మంచి టీచింగ్ చేయటువంటి సంస్థ ప్రగతి. అదేవిధంగా పినాకిల్ చాలామందికి తెలుగువారు తెలియకపోవచ్చు, కానీ సేలం, కోయంబత్తూర్ ప్రాంతాల్లో సో పినాకిల్ కాలేజ్ దాదాపు 9-10 సంవత్సరాల నుంచి మీకు మంచి కోచింగ్ ఇస్తుంది. ఇది సాయిరామ్ గారు ఫిడ్జీ చెన్నై నుంచి వచ్చి సేలంలో స్థాపించారు. ఈసారి విజయవాడలో 3 బ్రాంచెస్తో నడుస్తుంది. బాయ్స్ రెసిడెన్షియల్, గర్ల్స్ రెసిడెన్షియల్, డే స్కాలర్స్. బాయ్స్ రెసిడెన్షియల్ 2.5 ఎకరాల గ్రీన్ క్యాంపస్ నడుస్తుంది. ఇది ఏపీలో నా దృష్టిలో ఇది ఫ్యాకల్టీలో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ, కేరింగ్లో కానీ బెస్ట్ ఎడ్యుకేషన్ చెప్పొచ్చు. విజయవాడ ఆధారంగా ఏర్పడింది. చాలామంది ఫిడ్జీ ఫ్యాకల్టీస్ కానీ, ఐఐటి నుంచి వచ్చిన ఫ్యాకల్టీస్ కానీ ఎక్కువ మంది దీనిలో ఉన్నారు. విజయవాడలో ప్రసిద్ధిగాంచిన ఫ్యాకల్టీస్లో చాలామంది మీకు పినాకిల్లో పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ మైటీ మీర్పేటలో ఉంది. ఇది చిన్న క్యాంపస్, చిన్న సెంటర్, చాలా తక్కువ, మేబీ 200 లోపు స్టూడెంట్స్ తీసుకుంటున్నారు. వీళ్ళు శ్రీ సత్యనారాయణ నుంచి వచ్చిన వాళ్ళే కావచ్చు. అదే సంస్కృతి ఉంటుంది, కానీ తక్కువ మంది తీసుకోవడం వల్ల కేరింగ్ ఉంటుంది. కొద్దిగా రిగరస్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. దాన్ని కూడా మీరు సీరియస్గా కన్సిడర్ చేయొచ్చు. మైటీ అలెన్ కోటా నుంచి, ఢిల్లీ నుంచి వచ్చిన చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా అండర్ రేటెడ్. మీకు చాలా వరకు ఫ్రాంచైజీలు, అలెన్ మాత్రమే ఫ్రాంచైజ్ కాదు. వాళ్ళందరూ కూడా పబ్లిసిటీ మీద, డిజిటల్ మార్కెట్ మీద నమ్ముకుంటారు తప్ప ఫ్యాకల్టీకి తక్కువ సాలరీ పే చేస్తారు. సో చాలా తక్కువ స్టాండర్డ్ మిగతావన్నీ కూడా. ఒక అలెన్ మాత్రమే ఉన్నంతలో బెటర్. హాస్టల్ అలెన్లో కూడా అధ్వానంగానే ఉంది. డే స్కాలర్స్లో కొన్ని క్యాంపస్లో కొన్ని బ్రాంచ్లు పరిశీలించవచ్చు. ఇదేం అంత అద్భుతంగా లేదు, కానీ మిగతా కోట ఢిల్లీ సెంటర్ల కంటే బెటర్. తర్వాత ఆకాష్ ఏంటంటే ముఖ్యంగా నీట్కు చాలా బెటర్, డే స్కాలర్స్ బెటర్. వీళ్ళకి హాస్టల్స్ లేవు. సో ఒక మోడరేట్ ఫీజులో మంచి టీచింగ్ ఇచ్చిస్తుంది, స్థిరంగా ఉంది. సో ఈసారి ఈ అనేక ఇతర ఇన్స్టిట్యూషన్ చేసే పబ్లిసిటీ వల్ల కాస్త స్ట్రెంత్ తగ్గినట్టుంది, కానీ స్థిరంగా మంచి రిజల్ట్ సాధిస్తుంది. కొంచెం ప్రాంప్ట్ ఇన్స్టిట్యూషన్ కిందనే మనం భావించాలి ఆకాష్ కానీ. మీరు సెకండ్ గ్రూప్ బిలో ఏంటంటే, అంటే గ్రూప్ బి అనే ఉద్దేశం ఏంటంటే, ఇవి కొంత పరిశీలించవచ్చు, కానీ జాగ్రత్తగా లోతుగా నిర్ణయం తీసుకోకండి. పరిశీలించి మాత్రమే నిర్ణయం తీసుకోండి, తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ఇవి మంచి ఇంటెన్షన్స్ తోటే ఉన్నాయి, మంచి ప్రయత్నం చేశారు, కానీ వాడి స్టెబిలిటీ ఎట్లుంటుంది అనేది కొంచెం ప్రశ్నార్థకము. కానీ ఉన్నంతల వల్ల యొక్క ఉద్దేశం మంచిగా ఉంది. సో దాని ప్రకారం మీరు కావాలంటే మీరు బాగా డీప్గా రీసెర్చ్ చేసి మీరు నమ్మకం ఉంటే పరిశీలించవచ్చు. మేమైతే ఎండార్స్ చేయడం లేదు, కానీ మీరు విజిట్ చేయదగ్గటువంటి కాలేజెస్. సో గ్రూప్ బిలో మీకు తిరుట ఉంది, మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ చేశారు, మంచి ఫ్యాకల్టీ పెట్టారు, కానీ అడ్మినిస్ట్రేషన్ మీద, స్టెబిలిటీ మీద మీరు లోతుగా పరిశీలించి మాత్రం నిర్ణయం తీసుకోండి. సో నెంబర్ 2 దీనిలో మెటామైండ్స్ అనేది మనోజ్ కుమార్ అని ఐఐటి రూర్కీ నుంచి వచ్చి మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మంచి ఇంటెన్షన్ ఉన్నంత మాత్రాన అద్భుతమైన కాలేజ్ ఉంటుందని చెప్పలేము. వ్యక్తులు మంచి వాళ్ళు, ఇంటెన్షన్ మంచిది, కానీ లోతుగా పరిశీలించి దీన్ని కూడా మీరు విజిట్ చేయదగ్గ కాలేజ్. 3 తత్వ కాలేజ్. సో తత్వ ఏంటంటే మీకు నారాయణగూడలో ఉంది. వీళ్ళు కూడా యంగ్స్టర్స్ మంచి ఎడ్యుకేషన్ ఇద్దామని సంకల్పం ఉంది, కానీ కాలమే సమాధానం చెప్తుంది ఎంతవరకు అది ఇన్స్టిట్యూషన్ నిలబడితే అనేది. మీరు కూడా దీన్ని పరిశీలించవచ్చు. విశ్రా అని కూడా, వీరు కూడా రామయ్య కాలం నాటి నల్లకుంట నుంచి వచ్చినటువంటి ఎకోసిస్టమ్ ఫ్యాకల్టీ. సో శర్మ గారు. సో వాటిని కూడా మీరు పరిశీలించవచ్చు. ఇది ఎక్కడ ఎఫర్డబుల్గా మంచి హాస్టల్ తోటి మంచి ట్రైనింగ్ ఇస్తుంది ఇది. అదేవిధంగా 5 డిఆర్ అకాడమీ బెంగళూరులో మెడికల్లో మంచి సీట్ సాధించారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ప్రగతి, మియాపూర్ ఆ ఏరియాలో, జేఎన్టీ ఏరియాలో స్టార్ట్ చేశారు. సో దీన్ని కూడా మీరు పరిశీలించవచ్చు. అగస్త్య కాలేజ్ కూడా మీకు ఆదిబట్ల ఏరియాలో ఉంది. వీళ్ళు ఎఫర్డబుల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఉన్నంతలో మంచి ప్రయత్నం చేస్తున్నారు. అధ్యాపక్ కూడా కొంత ఫిడ్జీలో నెక్స్ట్ ఫ్యాకల్టీ వచ్చారు. మీరు జేఎన్టీ దగ్గర ఉంది. సో ఇది స్టార్ట్ అయ్యి కూడా 2 years అయినట్టుంది. దీన్ని కూడా పరిశీలించవచ్చు. ఇంపల్స్, ఇందులో 2 ఉన్నాయి, ఇంపల్స్ సుధీర్ బాబు, ఇంపల్స్ ఎన్ఎస్ఆర్. ఇవి కూడా మియాపూర్ మీకు జేఎన్టీ ఏరియాలు ఉన్నాయి. నీట్లో కొంచెం మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. జేఈ మెయిన్స్ కూడా కొంత పర్వాలేదు, కొంత ఎఫర్డబుల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. వాల్యూక్ అనేది కూడా ఒక యంగ్స్టర్ ఒకతను స్టార్ట్ చేశాడు, నారాయణ సీనియర్ ఫ్యాకల్టీ తోటి. మోస్తరు ఎడ్యుకేషన్ జేఈ మెయిన్ వరకు పనిచేస్తుంది. ఈ తర్వాత టెక్సాస్ అకాడమీ అనేది సాట్ కోసం మాదాపూర్లో ఉంది, లిమిటెడ్ స్టూడెంట్ తీసుకున్నారు. సాట్ యూఎస్కి వెళ్ళదలిచిన వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఆప్షన్. గటిక్ కూడా సాట్ ఓరియంటెడ్, కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళకి సంబంధించినటువంటి
కాలేజ్. సో, ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళు చాలామంది వెళ్తుంటారు. కాస్త లగ్జరీస్ ఉంటుంది. హై ఫీ. సో, అదేవిధంగా 13 ఎక్సలెన్షియా. ఈ ఎక్సలెన్షియా అనే దాని మీద జాగ్రత్తగా ఉండండి. దీన్ని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ చేరే ముందు అన్ని విధాలుగా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని మీరు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాను. కాగ్నిజెంట్ అనేది మీకు అనంతపూర్‌లో ఉంది. ఇతను కూడా ఫిడ్జీ ఫ్యాకల్టీ ఎక్స్. ఉన్నంతలో ఓ మోస్తరు కాలేజ్. ఇక అద్భుతం అని చెప్పలేం గానీ అనంతపూర్‌లో బయటికెళ్ళామనుకుంటే అనంతపూర్‌లో ఫ్యాకల్టీ వరకు కొంత ఉంది. హాస్టల్ పడకపోతే జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. శస్త్ర కాలేజ్ విజయవాడలో ఉంది. వీళ్ళు కూడా కొంత ఉన్నంతలో మంచి టీచింగే ఇస్తున్నారు విజయవాడలో. కొంత తక్కువ ఫీలు ఇస్తున్నారు. మీకు ఎక్కువ స్ట్రెంత్ తీసుకుని పర్ క్లాస్ కొన్ని టాప్ సెక్షన్స్ మాత్రం తక్కువ స్ట్రెంత్ తీసుకుంటున్నారు. ఇది మా టీం పరిశీలించింది. పర్వాలేదు అనిపించేటువంటి కాలేజ్. శరత్ చంద్ర కూడా అంతే. శరత్ చంద్ర కూడా మీకు పినాకిల్ అనేది మీకు అందుబాటులో లేకుంటే పినాకిల్ కాకుండా పినాకిల్ తర్వాత మీరు ఎంతో కొంత కన్సిడర్ చేయదగ్గటువంటి ఆల్టర్నేటివ్ కాలేజెస్. తర్వాత ఆస్పిరెంట్స్ నల్లకుంటలో ఉంది. ఇది తక్కువ స్ట్రెంత్ తీసుకొని కొంత బెటర్ సర్వీసే చేస్తున్నారు. దీన్ని పరిశీలించవచ్చు. సో, ఈ ఇప్పుడు నేను చెప్పిన రెండో సెగ్మెంట్ కాలేజెస్ మీరు విజిట్ చేయదగ్గ స్థాయి ఉన్నాయి. కానీ చేరమని కానీ చేరకూడదు కానీ మేము చెప్పడం లేదు. ఇంకా మీకు లాస్ట్ గ్రూపు. ఈ గ్రూపులు ఏంటంటే మీకు పెద్ద పెద్ద పేర్లు పెద్ద పదుల కొద్ది వందల కొద్ది బ్రాంచెస్ ఉంటాయి. సో, వాటి పట్ల చాలా చాలా అప్రమత్తంగా ఉండండి. ఎడ్యుకేషన్లో వందల కొద్ది బ్రాంచెస్ పెట్టి లక్షల కొద్ది స్టూడెంట్ ట్రైన్ చేయడం అసాధ్యం. ఇదేం మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లాంటిది కాదు. చాలా పీపుల్ ఇష్యూస్ ఉంటాయి. దానివల్లనే సఫర్ అవుతున్నారు. చాలామంది దానివల్ల సూసైడ్స్ చేసుకుంటున్నారు. అవన్నీ మీరు చూస్తున్నారు. కానీ వీటి పట్ల చాలా 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 జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. చాలామంది వీటిలో చేరిన వాళ్ళు ఫోన్లు చేసి మేము తప్పు చేసామని రిగ్రెట్ అవుతున్నారు. సో, తర్వాత ఆల్టర్నేట్ చూపెట్టమని అడుగుతున్నారు. కాబట్టి వీటి పట్ల అప్రమత్తంగా ఉండండి. కొద్దిమంది టాప్ ర్యాంకర్స్ వీళ్ళకు ఉండొచ్చు. వందల వేల కోట్ల వ్యాపారం చేసేవి. సో, అట్లాంటి వాటి చెప్తున్నాను. చైతన్య, శ్రీ చైతన్య అందరూ తెలిసిందే. నారాయణ అందరూ తెలిసిందే. సో, రెసిడెన్స్ అనేది ఫ్రాంచైజ్ డైరెక్ట్ కాలేజ్ కాదు. కోటా కాలేజ్ నుంచి వచ్చింది. సో, కాబట్టి వీళ్ళు ఫ్రాంచైజ్ ఫీ కట్టాలి. 10 కోట్ల ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. తర్వాత టీచర్స్ తక్కువ సాలరీస్ వస్తుంది. కాబట్టి మంచి క్వాలిటీ రాదు, రిజల్ట్స్ రావు. సో, కాబట్టి ఇది మరొక శ్రీ చైతన్య నారాయణ లేదా అంతకంటే అధ్వానం తప్ప దానికి సొల్యూషన్ ఆల్టర్నేటివ్ కాలేజ్ అని మాత్రం 80% మీరు భావించద్దు. ఫీక్స్ వాళ్ళ ఇదంతా కూడా మీకు స్టాక్ మార్కెట్కి వెళ్తున్నారు. ఇన్వెస్టర్స్ ఆధారంగా ఉంటే తప్ప రియల్ మంచి ఇంటెన్షన్స్ తోటి వాళ్ళు మొదలుపెట్టి ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే రియల్ టీచింగ్ ఇంటెన్షన్స్ తోటి లేవు. ఇదంతా ఇన్వెస్టర్ డ్రివెన్ కాలేజెస్. కాబట్టి ఫీక్స్ వాళ్ళ అనేది కేవలం పబ్లిసిటీ డిజిటల్ మార్కెటింగ్ ఉండి స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేసి జెన్జీని అట్రాక్ట్ చేసేటువంటి ఒక టెక్నిక్ తోటి వస్తుంది తప్ప దీనిలో అకాడమిక్ స్టాండర్డ్స్ బెటర్ ఉండవని అయితే చెప్పలేము. కాబట్టి వీటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. సో, పేర్లు చూసి వెళ్ళొద్దు. ప్రతిదీ కూలంకషంగా 360 degrees అనలైజ్ చేసిన తర్వాత మాత్రం ఏ కాలేజ్ నిర్ణయం తీసుకోండి. తర్వాత ఫిడ్జీ. ఇప్పటికీ కొద్దిమంది ఫిడ్జీ ఫ్రాంచైజ్ తీసుకున్నారు అక్కడక్కడ. ఫిడ్జీ గొప్ప సంస్థ ఒకప్పుడు, కానీ ఫ్రాంచైజ్ అయిపోయి ఫిడ్జీ అనేది ఇప్పుడు కొలాప్స్ స్టేట్లో ఉంది. ఏ ఫిడ్జీ బ్రాంచ్కి వెళ్ళినా కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాని పట్ల కూడా మీరు అప్రమత్తంగా ఉండండి. తిరుమల ఆంధ్రాలో అదొక మరొక శ్రీ చైతన్యనారాయణ రాజమండ్రి అటు ఏరియాలో ఉంది. దీనికి ఎలాంటి డిఫరెన్స్ లేదు. మీకు శ్రీ చైతన్యనారాయణ వెళ్ళాము మేము తిరుమల వెళ్తామంటే అన్నీ ఒక తీరు ఉంటాయి, ఒకే తనముకలు అవన్నీ. శశి కూడా సేమ్ అంతే. ఇవన్నీ శ్రీ చైతన్యనారాయణ యొక్క కవల పిల్ల లాంటివి. అదేవిధంగా ఆదిత్య ఇది కాకినాడలో ఉంది. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇవన్నీ కూడా ఏపీలో శ్రీ చైతన్యనారాయణ లాంటి మరొక సంస్థలు చివరి 3 కూడా. సో, ఇవి మిత్రులారా నేను కాలేజీల గురించి ఇచ్చినటువంటి వివరాలు. కాబట్టి ఆలోచించండి. స్వధర్మ ఎడ్యుకేషన్ చాలా రీసెర్చ్ చేసి చేసినటువంటి వర్క్ ఇది. ఎన్నో నెలలు రీసెర్చ్ చేసి ఎంత మందితో సంప్రదించి అనేకమైన పేరెంట్స్ ఒపీనియన్ తీసుకొని మీకు ఇచ్చినటువంటి డాటా. ఇప్పుడు ఏ కాలేజ్ కూడా బ్లైండ్గా మేము చెప్పినాం కాబట్టి చేరకండి. విజిట్ చేయండి, తెలుసుకోండి, స్టూడెంట్స్తో మాట్లాడండి, హాస్టల్ చూడండి, భోజనం చేయండి. అన్ని రకాలుగా ఆలోచించుకున్న తర్వాత మాత్రమే మీరు నిర్ణయం తీసుకోండి. మీరు తీసుకున్న నిర్ణయానికి మేము ఎలాంటి బాధ్యత వహించము. కాబట్టి మీ నిర్ణయం తీసుకోవడం కోసము ఒక సహకరించే విధంగా మేము పనిచేస్తాం తప్ప మమ్మల్ని నమ్మి మీరు ఎప్పుడు కూడా తీసుకోవద్దు. మీరు మాత్రమే పరిశీలించి మీ సొంత నిర్ణయం మీద ఆధారపడి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూస్. ఎందుకంటే తక్కువ మంది సీట్స్ వస్తే ఎక్కువ మందికి రావు. కాబట్టి పలానా వాళ్ళు చెప్పింది కాబట్టి మేము వెళ్ళామంటే దానికి ఎవరు కూడా బాధ్యులు కాదు. మీకు ఒక షార్ట్ లిస్ట్ చేసాం. మీకు ఒక ఉపకరణం, ఇది ఒక టూల్ మాత్రమే. కాబట్టి మంచి ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ స్కూల్స్ గైడెన్స్ కోసం 9256199299 నెంబర్కి ఫోన్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంది. వాట్సాప్లో రెగ్యులర్ జూమ్ మీటింగ్స్ ఉంటాయి. జూమ్ మీటింగ్స్లో చాలా కాలేజెస్ డైరెక్ట్ అటెండ్ అవుతారు. మీ డౌట్స్ అని కూడా వాళ్ళని అడగచ్చు. మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు కూడా వీడియో గురించి తెలియజేయండి. ఎంతో రీసెర్చ్ చేసి పేరెంట్స్ కోసం పనిచేసినటువంటి సంస్థ స్వధర్మ ఎడ్యుకేషన్, SBR టాక్స్. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.